అరే ఓ జమదగ్ని సారీ అన్న చూడన్నా నువ్వేమో వాడి పడేసిన బట్టలు నాకు ఇస్తావయ్యే అవేమో పొడిగైపోయినాయి కనీసం ఈ సంక్రాంతికైనా కొత్త బట్టలు కొని అన్న నా సైజుకి సర్లే పోరా ఏందిరా ఈ కలెక్షన్ అన్ని షాపులో అమ్మ ఫోటో పెట్టుకుంటున్నా గట్లయితే ఆ 20 రూపాయలు ఎట్లా వచ్చినాయిరా ఆ మటన్ షాపు కాదగానికి ఇంకా అమ్మ ఫోటో దొరకలే అంట ఆడిచ్చిండు ఆహా గట్లయితే రేపు వాడు గా ఫోటో జిరాక్స్ పెడతాడు అప్పుడు 20 రూపాయలు కూడా రావు అంతే మళ్ళా చూసినావన్నా ఇదంతా గా బాలుగాని వల్లే వాడొచ్చి అమ్మ ఫోటో పెట్టిండు అది చూసి అందరూ మనకి పంగనామాలు పెట్టిరన్నా ఏందిరా అమ్మని అడ్డం పెట్టుకుని వీళ్ళందరూ మనల్ని గిట్ట యదవల్ని చేద్దాం అనుకుంటున్నారా అందరూ కాదన్నా గా బాలుగాడు మాత్రమే వాడొచ్చిన 10 నిమిషాల్లోనే మన దగ్గర పైసలు వసూలు చేసిండు వాడు మామూలు మనిషి కాడన్నా చాలా ఖతర్నాక్ అవు నువ్వు చెప్పింది నిజంరా అన్నా ఏందిరా అది ఇది ఫోటో అన్నా ఇది డబ్బన్నా అమ్మ మీద అభిమానంతో నేను ఫోటో పెట్టుకుంటే అందరూ పెట్టుకుని దీన్ని కమర్షియల్ చేశారన్నా నాకు ఈ ఫోటోతో పని లేదన్నా ఆ అమ్మ నా గుంటెల్లోనే ఉంది అది ఈరోజు కలెక్షన్ అన్నా నీకు ఎంత కావాలి తీసుకుని మిగతా తన చేతి పంపించానా నేను వస్తానన్నా అమ్మా తమ్ముడు అన్నా తీసుకో రేయ్ ఇచ్చారా రేయ్ ఇయాల్టి సంధి మా అమ్మ ఫోటోని బాలు తప్ప ఇంకెవరన్నా పెట్టిండ్రో నరుకుతా ఏంటి బాబాయ్ కొంచెం కూడా డీసెన్స్ లేకుండా ఏ ఫర్ యాపిల్ అవును యాపిల్ దీనికేంటి ఎంత రియాక్షన్ ఇచ్చావు నువ్వేదో తప్పుగా అనుకుంటే నేనేం చేయను తప్పుగానా అంటే తప్పండి తెలుసా నీకు తెలుసు ఏంటో నేను చెప్పను యా నేను చిన్న పిల్లోడినిగా బాగా ముదిరిపోయారా నువ్వు ఇంటికి పోయి నీ సంగతి చెప్తా ఉండు బాబాయ్ యా వీళ్ళ ఆంటీ వచ్చేంత వరకు నేను తనకి కంపెనీ ఇవ్వాలి టైం రా పేరేంటి పర్వాలేదు బాబాయ్గా చెప్పు లిల్లీ బాగానే కంట్రోల్లో పెట్టానా ఏదో సరిగ్గా చదువుతాడా ఓకే ఇప్పుడు ఎంత ముదిరిపోయింది ఫ్యూచర్ ఏంటో బాబాయ్ నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ గురించి బాగా ఎక్కువగా మాట్లాడుతున్నావు గర్ల్ ఫ్రెండా యా ఐఎమ్ ఎ గర్ల్ యు నో అండ్ షీ ఇస్ మై ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ బాగుందిరా ఏ కన్ఫ్యూజన్ లేకుండా చాలా క్లియర్గా ఉందన్నా ఏంటి ఇంత రియాక్షన్ ఇచ్చావు చిన్నప్పటి నుంచి భయపడినప్పుడల్లా నా రియాక్షన్ ఇంతేనండి ఆ రోజు ఈ రోజు నువ్వు లిల్లీ లెట్స్ గో చెరీ లెట్స్ డు గో బాబాయ్ ఏంట్రా నిజంగానే భయపడ్డావా దాన్ని చూసి మనిషి అన్నోడు ఎవడైనా భయపడతాడు రా లెట్స్ గో రే ఏంటి మనోడు తెగ టెన్షన్ పడుతున్నాడు నేను కనుక్కోతాను ఏంటి ఇందాక నుంచి తెగ టెన్షన్ పడిపోతున్నావు ఫ్యామిలీ ప్రాబ్లమ్సా కాదు ప్రొఫెషనల్ ప్రాబ్లం మా ఎండి గారి సిస్టర్ ఇవాళ డిన్నర్కి వస్తా ఉన్నారు లైవ్ మ్యూజిక్ ఏర్పాటు చేశారు ఆ మ్యూజిక్ పార్టీ వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు మా హ్యాండ్ తీసుకోవచ్చు కదా హ్యాండ్ అంటే ఈ హ్యాండ్ కాదు మ్యూజిక్ ఓ మ్యూజిక్ ఈజ్ ఫ్యాంటాస్టిక్ ఐ నో ఇట్ రియల్ యు నో మ్యూజిక్ యా యు నో సాక్సోఫోన్ సాక్సోఫోన్ అంటే గ్రామ్ఫోను టెలిఫోను సెల్ ఫోను మిక్స్ చేసి రాజస్థాన్ లో రంగరించి పాకిస్తాన్ లో ఫిక్స్ చేసి హిందుస్థాన్ లో ఇచ్చారనుకో జస్ట్ 5,000 వద్దంతే 5,000 యా యు మీన్ 5000 కావాలంటే 10,000 వచ్చేలో రాసుకుని 5,000 కమిషన్ తీసుకోవాలి అదే బాగా గిఫ్ట్ అనుకో నీకు మ్యూజిక్ బాగొచ్చా బాగా కాదు చాలా బాగొచ్చు చాలా బాగా అక్కర్లేదు ఒక మాదిరిగా వస్తే చాలు ఇంకో 2 hours లో ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి 1 hour లో స్టార్ట్ చేస్తే నీకేనా ప్రాబ్లమ్ ప్రాబ్లం ఎండి గారి సిస్టర్ అవడానికి లైవ్ రికార్డింగ్ అవును నేను అడిగేది మీరు ఇప్పుడు ఇక్కడ వాయిస్తున్నారా అని రే అడగడానికి తన ఎవరు కనుక్కో ఈ హోటల్ ఎండిని
చిన్న వయసులో ఇంత పొట్టి స్కర్ట్ వేసుకొని ఇంత పెద్ద హోటల్ మీరు ఎండి అయ్యారంటే నిజంగా మీరు చాలా గ్రేట్ మేడం. నమస్తే. చూడండి మేడం, గుడ్ ఫుడ్ తో పాటు గుడ్ మ్యూజిక్ కావాలి. దిస్ ఇస్ a good music but the person is different. Sometimes the music is different, person is same person may not do the same music may not be done with the same person. Because person is not music is not person. So person always can't change the music can't change the person. So where is the point in talking about this person, where is the point in asking about this music? వాట్ What? ఏమైంది? ఎందుకు మ్యూజిక్ ఆపేశారు? సమయానికి మీరే వచ్చారు, మీరే చెప్పండి సార్. గుడ్ ఫుడ్ తో పాటు గుడ్ మ్యూజిక్ కావాలి కదా. Then that is a good music but the person is different. Sometimes the music is different, person is same person may not do the same music may not be done with the same person. Because music is not person is not music. Because always music is music and person is person. Because music can't change the person can't change music. So అర్థమైనట్లేదురా, మళ్ళీ మొదటి నుంచి వద్దాం. వద్దు బాబు వద్దు. స్టాప్ ఇట్, గెట్ అవుట్. వర్కౌట్ అవ్వట్లేదురా, నువ్వు కూర్చొని మంచిగా. రాకపోతే లోన సీడీ ఉంది, ఆన్ చేసుకో. వర్కౌట్ అయిద్దా? ఆ హోటల్లో పూలే కాదు కాళ్ళు కూడా ఎట్టొద్దన్నారు. ఇక్కడ ఏమవుద్దో ఏంటో. దిగా. గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ బాలు బాలరాజ్, ఫ్లోరిస్ట్. ఏమా? నేను బుజ్జి ఎల్పిస్ట్. కూర్చోండమ్మా. కూర్చో. ఐఎమ్ పోతయ్య, జనరల్ మేనేజర్. వావ్, వెరీ స్వీట్ నేమ్ సార్. ఏం సీట్ అమ్మా? నా పొద్దు సీటు వినడానికి ఏమైనా బాగుందమ్మా? మా తాత ఈ పేరు పెట్టిపోయాడు, లేకపోతే నేనే వాడు చెప్పేసి ఉండేవాడిని. ఏంటమ్మా, ఏ పని వచ్చారు? సార్ మేము సిటీలో చాలా ఫేమస్ బొకేస్ సార్. టూరిస్ట్ ఫ్లోరిస్ట్ సార్. సార్ మేము రకరకాల ప్రదేశాల నుంచి ఫ్లవర్స్ ఇంపోర్ట్ చేసుకుంటాం సార్. ఆఫ్రికా నుంచి యాంథూరిమ్స్ ఇంపోర్ట్ చేసుకుంటాం సార్. న్యూజిలాండ్ నుంచి బ్లూబెల్స్ ఇంపోర్ట్ చేసుకుంటాం సార్. హాలండ్ నుంచి తులిప్స్ ఇంపోర్ట్ చేసుకుంటాం సార్. సార్ మీరు రెస్టారెంట్ లో పెట్టుకోవడానికి రోసెస్, లాబీలో పెట్టుకోవడానికి లిల్లీస్, రూమ్ లో పెట్టుకోవడానికి మళ్ళీ సప్లై చేస్తాం సార్. సార్ ఒక్క అవకాశం ఇవ్వండి సార్ ప్లీజ్. మొత్తం మీ హోటల్ లుక్ అంతా మార్చేస్తాం సార్. మీకు ప్రమోషన్ వచ్చేది. కూర్చోండమ్మా, కాఫీ తాగుతూ మాట్లాడుతున్నాం. 3 కాఫీ. అయిపోయారా? పాపం చాలా మంచి మనిషి. ఎవరో చెవులో పువ్వు పెట్టారట, GM గా ఉండేవాడు. వెయిట్ తగ్గి వెయిటర్ అయ్యాడు. నువ్వు వెళ్ళమ్మా. మనం వర్కౌట్ చేద్దామమ్మా. ఏమా నిన్నేనమ్మా, మనం వర్కౌట్ చేద్దామమ్మా. మీ ఫోన్ నెంబర్ ఇచ్చారండి, నేను ఫోన్ చేస్తా. ఏమా సరేనమ్మా? ఏమా సార్ ఏంటి సార్ మహారాజులో ఉండేవాడు, మిమ్మల్ని ఇలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది సార్. ఊరుకో, మనం ఏం చేస్తాం? ఏంటి సార్ ఇది? జరిగిందని చాలా బాధపడుతున్నాం సార్. కావాలంటే ఇంకా బాధపడతాం. ఏం బాధపడక్కర్లేదులేవా మీరు. సార్ ప్లీజ్ సార్, ఈ హోటల్ వాళ్ళతో మా గురించి చెప్పి మా జీవితాలు నాశనం చేయకండి సార్. కావాలంటే 5% కమిషన్. గిఫ్ట్ నాకు ఏమి and not get into your teachers. గుడ్ మార్నింగ్ సార్. మీరు అమెరికన్ కాన్సులేట్ లో పనిచేసే పార్థసారథి గారు కదా? అవునమ్మా. నువ్వు? నేను ప్రకాష్ సిస్టర్ని. గుర్తొచ్చానా? యా ఐ రిమెంబర్. నీకేదో వీసా ప్రాబ్లం ఉంది కదా? అవును సార్, 6 months నుంచి ట్రై చేస్తున్నాను. ఫర్దర్ స్టడీస్ కోసం US వెళ్ళాలని అప్లై చేశాను. ఇప్పటికీ 2 times రిజెక్ట్ చేశారు. సార్ మీరే ఎలాగైనా హెల్ప్ చేయాలి. యూ డోంట్ వరీ, నేను మా వీసా ఆఫీసర్ తో మాట్లాడి 2 గంటల్లో ఫోన్ చేస్తాను. థ్యాంక్ యూ సార్, చాలా థ్యాంక్స్. అను చూద్దాం. గుడ్, నైస్ ఇంప్రూవ్మెంట్. ఇప్పుడు విజిల్. ఏంట్రా, ఏం నేర్పిస్తున్నావు? విజిల్ వేయడం నేర్పిస్తున్నా. విజిలా? ఒక్కటిచ్చానంటే డిప్పు పగులుతుంది. వెద్దావా? విజిల్ వేయడం తప్పేం కాదు, మా బాబాయ్ నేర్పించాడు. మీ బాబాయా? వాడో పెద్ద పిస్తా, నువ్వో పెద్ద చెంచా. కొట్టానంటనా? ఇంకొకసారి నిన్ను ఇలా చూశానో కాళ్ళు ఎరగొడతాను. రావే. అవునరా, అసలు మీ బాబాయ్ ఏమనుకుంటున్నాడు? చెప్పు వాడికి. చూడ్డానికి ఇలా ఉన్నాను కానీ చాలా డేంజరస్ క్యాండిడేట్ ని. నా జోలికి వచ్చాడో లేపేస్తా. నన్నేమైనాను, మా బాబాయ్ ఏమైనా అంటే నేను ఊరుకోను. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? వాడికి చెప్తావా? చెప్పు. వాడికి ఏమైనా కొమ్ములున్నాయా? నీ కళ్ళు పీకేస్తా, కాళ్ళు విరిచేస్తాను. పెద్దవ్వా, మీ బాబాయ్ ఏమనుకోదే. మా బాబాయ్ చెప్తా. మళ్ళీ వాడికి చెప్తారంటావా? Have you any ego? You like this?
ఓయ్ అగో బాబాయ్ ఏమైందిరా? మన ఫ్యామిలీ గురించి చాలా నీచంగా మాట్లాడుతుంది బాబాయ్. మీ ఫ్యామిలీ గురించి నీచంగా మాట్లాడా? మా బాబాయ్ కొమ్ములున్నాయని అనలేదు. బాబాయ్ కన్నా వీడు పెద్ద బేవర్స్ లో ఉన్నాడే. బాబాయ్ నన్ను ఒక అమ్మాయి ఇలా అనుంటే నేను ఈ పాటికి ఉరేసుకునేవాడిని. ఇంకా చాలా తిట్టింది బాబాయ్. కూతురు కూడా తిట్టింది బాబాయ్. ఓయ్ ఇట్రా. ఓయ్ ఎందుకు తిట్టావండి? వీడు లిల్లీకి విజిల్ నేర్పిస్తున్నాడు. అయితే టీచర్ కంప్లైంట్ లేదంటే నాతో చెప్పు. అంతే అని తిట్టడానికి నువ్వెవరు? వాడు మందు కొట్టడం నేర్పించాడా లేదంటే బీడీ తాగడం నేర్పించాడా? ఏం నేర్పించాడా? ఉట్టి విజిలే బాబాయ్. ఉట్టి విసిలేగా అంత మాత్రాన వాడు కళ్ళు పీకేస్తావా? కాళ్ళు విరిచేస్తావా? కొమ్ములు కొమ్ములు నాకు 2 పెద్ద కొమ్ములు. నీకేం ప్రాబ్లం? వాడితో నిన్ను ఎప్పుడైనా కుమ్మానా? Tell me what's the problem. Tell me what's the problem. Tell me. No, don't. You're talking too much. Hey, you're talking too much. Tell me. Go back. Yeah, I'm going back. I'm coming forward. Yeah, tell me. What is it? I'll call the police. Call the police. I'll also call the police. చెప్తాను. Hello? Yeah. Women police station? Hello, John's police station. Hey, you. ఏంటి ఏమైంది? వాడు గిడన ముక్కు కోసేస్తాను. ఉన్నది గారు ఇక్కడ అమ్మాయి చాలా హెరాస్ చేస్తుంది. చాలా ప్రాబ్లం ఉంది సార్. మీకు వచ్చి ఏదో ఒక హెల్ప్ చేయండి. మిమ్మల్ని ఇగో ప్లీజ్ ఫోన్ ఇవ్వండి. బాగుండదు. ఏమిటండి గొడవ? ఇదిగో మన స్కూల్ ప్రెస్టేజ్ పోతుంది కదా. మీ పిల్లలు ఇక్కడ చదువుతున్నారు కదా, గొడవలు పడకూడదు. తప్పు. ఇగో వెళ్ళండి. ఇగో వెళ్ళండి అమ్మా. వెళ్ళండి. అయ్యో నాకు బీపీ పెంచదు. సార్ మీరు ఒక తప్పు చేశారండి. ఏంటి? సెల్ ఫోన్ మార్చి ఇచ్చేశారు. Rowdy rascal, idiot. హలో ఏమా, నేను పూజని మాట్లాడుతున్నానమ్మా. సాయంకాలం హోటల్కి వచ్చేసాయి. ఏమా రేటు విషయం ఓకే. నీ సర్వీస్ బాగుంటే కొంచెం ఎక్కువ ఇప్పిస్తారమ్మా. ఏమా What? నువ్వెవరమ్మా? వైఫా? ఏమా? Hey, keep your manners. ఓ కీపా? ఏమా? Dirty rascal. పిచ్చిగా మాట్లాడితే పుచ్చ పగిలిపోద్ది. ఎవరమ్మా నువ్వు? బాలు ఎక్కడ? బాలు ఫోన్ ఇవ్వు. బాలు? ఒరే బాలుగా నువ్వైపోయారా? చెప్తా. ఏయ్, నేను బాలు వైఫ్ మాట్లాడుతున్నాను. బాలుతో నీకెట్రా పని? సన్నాసి, సోంబేరి, పోరం బోకు, బేవర్స్, బ్రోకర్ బెద్దవా? గుడ్ ఈవినింగ్ జహాపనా. ఆగిపోకడే. జహాప నీ నెంబర్ నాకిచ్చి ఫోన్ మీ ఆవిడకిచ్చి నన్ను బండ బూతులు తిట్టిస్తావా? నాకు ఊహ వచ్చిన తర్వాత అన్ని చుట్టూ నేను ఎప్పుడు ఎవరి చేత జహాపనా మీరు నన్ను నేను మనసు మార్చుకుని నిన్ను మర్డర్ చేసే లోపల నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ. జహాపనా అది కాదు జహాపనా. జహాపనా అనద్దు. నా ఫోన్ నా దగ్గర ఉంది జహాపనా. ఏముంది జహాపనా? అమ్మా శ్వేత, నేను పార్థసారథిని. నీ వీసా గురించి మాట్లాడేశా. చాలా కష్టం మీద ఆఫీసర్ని ఒప్పించాను. పొర పిల్లి గెడ్డాం. నీ వీసా ఎవరికి కావాలి బే? బోడి వీసా. అమ్మాయి అడిగితే చాలు సొల్లు ఖర్చుకుంటూ చేసేయడమే. ఎవర్రా అది? శ్వేత లేదా? ఉంటే ఉంటుంది, లేదంటే బయటికి వెళ్ళి తై తక్కలు ఆడుతు బే. అయినా నీకెందుకురా? ఒరే నువ్వు ఆఫీస్ బయటికి వెళ్ళి చూసావరా ఎంతమంది స్టూడెంట్స్ వరుసగా క్యూలో నిలబడి గంటలు వెయిట్ చేస్తున్నారో? వాళ్ళ గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావరా? అమ్మాయి అడగని ఏంటో నీకు అంత ఇంట్రెస్ట్? నీకు వయసు గురించి మొత్తం మర్చిపోతావు నువ్వు. ఛీ సన్నాసి. ఏంట్రా మాటలు? మర్యాదకు మాట్లాడు. నీకు మర్యాద ఏంటి బే? చింపాంజీ, జుమ్మాంజీ, సత్తరకాయ, చెత్తకుప్ప, చిల్లుకుంట, బోడిగుంట, ముళ్ళపంది, పిచ్చుకుక్క, పెంట తిప్ప, మురిగుంట. మే ఐ కమ్ ఇన్ సార్? సార్, నా వీసా గురించి మీరు ఫోన్ చేస్తానని చెప్పారు. ఈ జన్మలోనే కాదమ్మా, ఏ జన్మలోనైనా సరే నువ్వు అమెరికాలో కాలు పెట్టకుండా నేను చూసుకుంటాను. సార్ గెట్ అవుట్. ఏంటి బుజ్జి ముసలాడు ఏమంటున్నాడు? విషయం తప్పన్నాడా?
అద్దె మంత పెట్టుకుంటావు, ఎంత కొవ్వే నీకు. హై, హడు 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 హడు. యా, మీ మర్యాదగా మన ఫోన్ తిరిగిచ్చే. అప్పటిదాకా నీ దగ్గర సెలవు తీసుకుంటూ బాలు 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 బాలు. ఆపేసావేంటి? అసలు ఓకే, నా ఫోన్ ఎక్కడ? ఇదిగో. ఎక్కడ నా ఫోన్? ఎక్కడ? ఏంటి అలా చూస్తున్నావు? ఇది నీ ఫోనే. నా ఫోన్ కూడా ఇలాగే ముక్కలు చేసుంటావు అంతేగా. ఫోన్లే, ఇలాంటివి 100 కొనుక్కోగలను. ఎక్స్క్యూజ్ మీ, జీవితంలో దేన్నైనా నాశనం చేయడం చాలా తేలిక, సృష్టించడం కష్టం. సృష్టించడం తెలియని వాళ్ళకి నాశనం చేసే హక్కు లేదు, అది తెలుసుకోండి. ఇదిగోండి మీ సెల్ ఫోన్. గుడ్ బై. ఓయ్, ఏం నా గురించి ఆలోచిస్తూ సెల్ ఫోన్తో కంప్యూటర్ ఆపరేట్ చేస్తున్నావా? నీ గురించి ఏం ఆలోచించట్లేదు. అయ్యో, అన్నయ్య ఏంటి ఇక్కడ కూర్చున్నారు? అమ్మ సాయంకాలం అనగా గుడికెళ్ళింది, ఇంతవరకు రాలేదు. అసలు అమ్మని ఎక్కడికి బయటికి వెళ్ళొద్దని చెప్పాను, గుడికి ఎందుకు వెళ్ళింది? ఏంటి అందరు ఇలా వచ్చారు? వంశపారంపర్యంగా మీ జమీలో పనిచేస్తున్నందుకు మీ తాతలు మహంకాళి మార్కెట్ స్థలాన్ని మాకు దానంగా ఇచ్చారు. మీ దయతో మేము అక్కడ కొట్లు పెట్టుకు బతుకుతున్నాం. తెలిసిందేగా, ఇప్పుడు ఆ సంగతి ఎందుకు? మాకు పట్టాలు లేవు. ఆ విషయం ఎలాగో తెలుసుకున్న నాయుడమ్మ ఆ స్థలాన్ని ఆక్రమించి దౌర్జన్యం చేస్తున్నాడు. చాలా అన్యాయంగా ఉంది. మనం ఏ కాలంలో ఉన్నాం? పోలీస్ చట్టం ఏది లేదా? ఉన్నా ఏం లాభం లేదండి. అతనికి చాలా పలుకుబడింది. ఆ స్థలానికి యజమాని మీరు కాబట్టి మీరు గట్టిగా తలుచుకుంటే గాని మాకు న్యాయం జరగదు. మీరేం కంగారు పడకండి. ఆ స్థలానికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ నా దగ్గరే ఉన్నాయి. దాన్ని మీ అందరి పేరున రిజిస్టర్ చేస్తాను. 1000 ఏళ్ళు మీ వంశం చల్లగా ఉండాలి బాబు. నాన్న, ఆ నాయుడమ్మ చాలా దుర్మార్గుడని విన్నాను. మీరు అతని విషయంలో తలదూర్చకండి. వాడే కదరా మన విషయంలో తలదూర్చింది. అసలు వాళ్ళంతా ఎవరనుకుంటున్నావు? ఆ రోజుల నుంచి మన కోసం బతుకుతున్న వాళ్ళు. వాళ్ళ కష్టసుఖాలు మనమే కదా చూడాలి. మీరు ఇంకా ఆ పాత జ్ఞాపకాల్లోనే బ్రతకండి. నేను ఉద్యోగం చేస్తేనే మనకు తిండి, అయినా ఇల్లు తప్ప మనకేం మిగిలింది కనుక అసలు ఈ స్థితి కారణం మీరే కదా. నీ సంపాదనతో బతుకుతున్నావన్న ధీమాతోనేగా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? అది కాదమ్మా, ఆ నాయుడంతో గొడవ పడకూడదనే అలా అన్నాను. రేపు మనకేదైనా సమస్య వస్తే మనకంటూ ఎవరున్నారమ్మా? ఉండకపోవచ్చు. మీ నాన్న ఏం చెప్తే అదే జరగాలి. ఏమండి, వాడేదో తెలియక అలా మాట్లాడాడు. మీరేం చేయదలుచుకుంటున్నారో అలాగే చేయండి.